ఇవాళ అమ్మ అక్క వాళ్ళ ఊరికైతే వెళ్ళింది. ఇంక ఇంటి దగ్గర నేను ఒక్కనే ఉండి బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళి అయితే చికెన్ తెచ్చుకున్నాను. ఇవాళ నేను చేసిన చికెన్ కర్రీ ఎలాగొచ్చిందో మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ముందుగా అలాగే షో మిగకుండా ఒక బాండ్లు అయితే పెట్టండి. బాండ్లు కొంచెం హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేసిన వెంటనే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వకుండా ఆనియన్స్ ఎందుకు వేస్తున్నారు అంటే ఆయిల్ బాగా హీట్ అయితే చేతి మీద పడుతుందని. ఆనియన్స్ కొంచెం అయితే బాగా వేగిన తర్వాత టొమాటో అయితే వేసుకోండి. ఈ టొమాటో ఎరగడ్డ ఆయిల్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే వస్తుంది. టొమాటో అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకొని దీన్ని కూడా బాగా అయితే ఫ్రై చేయాలి ఆయిల్ లో. ఇంకా అల్లం పేస్ట్ లోంచి లైట్ గా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత వెంటనే కారం అలాగే సాల్ట్ అయితే వేసుకుని బాగా మిక్స్ అయితే చేయండి. ఇంకా గ్రేవీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మన స్టార్ ఐటమ్ చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ ని బాగా మసాలా పట్టేదాకా బాండల్లో భూచక్రం తిప్పినట్టు తిప్పండి. ఈ వంటరం లో ఉండే హీట్ కి ఆ చికెన్ ఫ్రై అవుతుందో లేదో కానీ నేను మాత్రం ఫ్రై అయిపోయేలాగున్నాను. ఈ చికెన్ కర్రీ ఎలాగైనా రాని దీన్ని అయితే వదిలేదే లేదు ఇవాళ. ఇంకా చికెన్ గ్రేవీ బాగా ఉడికిపోయిన తర్వాత మనం చేసుకున్న స్పెషల్ మసాలా అయితే వేసుకుందాం. ఈ మసాలా ఎప్పుడు వేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రేవీ అయిపోయే ముందు అయితే మనం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసి ఇంకా అయితే దించేసుకోవాలి. ఇంకా ఈ గ్రేవీ అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల పోయి మెక్కుదాం. ఆ గ్రేవీ రెడీ అవ్వగానే మా ఫ్రెండ్ అయితే వాసన పట్టుకుంటూ మా ఇంటికి అయితే వచ్చేసాడు. ఇంకా ఆ గ్రేవీ ఎలాగొచ్చిందో అని చెప్పి వాడి మీదే ప్రయోగిద్దాం అని చెప్పి వాడికైతే వేసాను ఫస్ట్. మనం చేసిన చికెన్ గ్రేవీ తినంగానే మనం చేసిన చికెన్ గ్రేవీ మనోడైతే కుక్కలాగా అయితే తినేసాడు. మా ఫ్రెండ్ లాగా మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా తింటారు ఇలాగా. మనం చేసుకున్న ఏ కర్రీ అయినా ఎలాగున్నా మనం అయితే తినేస్తాం గానీ అలాగే మన ఫ్రెండ్స్ గా నచ్చిచ్చామంటే ఏదో ఒక రీజన్ అయితే పెడతారు. ఇంకా మనం చేసిన చికెన్ గ్రేవీ మా ఫ్రెండ్ తినిన తర్వాత నాకైతే అర్థమైంది చికెన్ గ్రేవీ అయితే సూపర్ గా అయితే వచ్చిందంట. వాళ్ళిద్దరు తింటా ఉంటే ఇంకా నాకు కూడా ఆకలి అయితే వేసేసింది. ఇంకా నేను కూడా ఆగలేక ప్లేట్ లో అయితే రైస్ పెట్టుకుని అలాగే కర్రీ అయితే వేసుకున్నాను. కర్రీ అయితే సూపర్ గా అయితే వచ్చింది టేస్ట్. వీడియో నచ్చితే ఫాలో చేసుకోమో. నెక్స్ట్ ఏ కర్రీ చేద్దాం కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఉంటా మరి బాయ్.